హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇది ఏంటి, ఏ ఏ జిల్లా లోపల ఈ యొక్క రేషన్ కార్డులు అనేది వాళ్ళు పంపిణీ చేయబోతున్నారు, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం వాళ్ళు మొదలు పెట్టబోతున్నారు, ఎంతమందికి రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వబోతున్నారు, రేషన్ కార్డులు ఎలా ఉండబోతున్నవి, అండ్ పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ యొక్క పరిస్థితి ఏంటి, కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో ద్వారా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను నా ఛానల్ లోపల ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ప్రజలకు సంబంధించినటువంటి ఇంకా ఏదైనా కూడా గవర్నమెంట్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి పథకాలు, అదేవిధంగా మరియు పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోలు, హెల్త్కి సంబంధించిన వీడియోలు కూడా నేను దీనిలో అప్లై చేయబోతున్నాను. సో దయచేసి ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియో నేను స్టార్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పరిపాలనలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చి దాదాపుగా ఇప్పటికీ సంవత్సరం పైన అయిపోయిందండి. సో అప్పటి నుంచి దాదాపుగా మొదటి విడత కింద వీళ్ళు జనవరి 26వ తారీఖున కొన్ని జిల్లా అంటే నియోజకవర్గానికి దాదాపుగా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని అందులో అర్హులైనటువంటి ప్రజలకు మాత్రమే రేషన్ కార్డుల యొక్క పంపిణీ అనేది చేయడం జరిగింది. అది మొదటి విడత కింద. సో దాని తర్వాత ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 1 మంత్ అయిపోతుంది, అంటే దాదాపుగా 25 రోజుల పైన అయిపోయింది. సో ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కానివ్వండి, ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి న్యూస్ కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటిది రాలేదు. కానీ నిన్న దాదాపుగా చాలా రోజుల తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే అర్హులైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం లోపల వాళ్లకు మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి అయితే సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అధికారులను అయితే అప్రమత్తం చేసింది. రేషన్ కార్డుల పంపిణీ కొంచెం ఫాస్ట్గా చేయాలి అని చెప్పేసి. అది ఏ జిల్లాలో ఇవ్వబోతుందని చెప్పేసి మనం చూసినట్లయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడం వల్ల చాలా జిల్లా లోపల ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఈ డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడం వల్ల అక్కడ ఎమ్మెల్సీ కోడ్ అనేది అమల్లో ఉంది. సో ఈ జిల్లాల లోపల ఇప్పుడైతే వీళ్ళు రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ చేయట్లేదు. ఇక్కడ అర్హులుగా ఇప్పుడైతే వీళ్ళు రేషన్ కార్డ్స్ ఇవ్వట్లేదు. ఏ జిల్లాల్లో అయితే ఎలక్షన్స్ కోడ్ అనేది అమల్లో లేదో ఆ జిల్లాల్లో మొదటగా వీళ్ళు రేషన్ కార్డుల యొక్క పంపిణీ అనేది చేపట్టబోతున్నారు. మరి ఆ జిల్లాలు ఏంటి అంటే హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి డిస్టిక్ మరియు మహబూబ్ నగర్ డిస్టిక్. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి ప్రజలకి మొదటగా 1,00,000 రేషన్ కార్డులు అయితే వీళ్ళు మంజూరు చేయబోతున్నారు. ఎందుకంటే ఈ 3 జిల్లాల లోపల ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో లేదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క ఎలక్షన్స్ అనేది అయిపోయిన తర్వాత వీళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. సో దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కొత్త రేషన్ కోడ్స్ అని అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు 6,68,309 మంది. సో కొత్త రేషన్ కార్డ్స్ మాకు కావాలి అని చెప్పేసి అప్లై చేసుకున్నటువంటి కుటుంబాలు ఇవి. అండ్ అదేవిధంగా మార్పులు, చేర్పులు, పేర్లు యాడ్ చేసుకోవడము, తర్వాత పేరు డిలీట్ చేయడము, ఇలాంటి అప్లికేషన్స్ దాదాపుగా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు 12,07,895 పెండింగ్లో ఉన్నవి. సో ఇప్పుడు మొదటగా ఏంటంటే వీళ్ళు కొత్త రేషన్ కార్డులని ఎలక్షన్ కోడ్ అమల్లో లేనటువంటి జిల్లాలో ఉన్న ప్రజలకు మాత్రమే ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇది కూడా 1,00,000 కార్డ్స్ ప్రస్తుతానికైతే ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన తర్వాత మిగిలిన జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కువ మొత్తంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 40,000 మందికి మాత్రమే రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎప్పుడంటే ఎక్కడైతే ఉప ఎన్నికలు జరిగినాయో, మామూలుగా మునుగోడులో ఒకసారి ఉప ఎన్నిక జరిగింది, అదేవిధంగా హుజురాబాద్లో ఉప ఎన్నిక జరిగింది. సో ఈ 2 ప్లేసుల్లో ఉన్నటువంటి ప్రజలకు దాదాపుగా 40,000 మందికి రేషన్ కార్డ్స్ అయితే ఇచ్చినట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళ పాలన లోపల అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కొంచెం విమర్శలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు 40,000 రేషన్ కార్డ్స్ ఇస్తే మేము
కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ యొక్క 5 ఏళ్ల కాలంలో 40 లక్షల మందికి రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పేసి అధికారులకు వీళ్ళు ఆల్రెడీ సూచించినటువంటి సమాచారం. అండ్ మళ్ళొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ యొక్క కార్డులకు సంబంధించి మామూలుగా కొత్త రేషన్ కార్డులు అనేది ఎలా ఉండాలి, వీటి యొక్క సైజ్ ఎలా ఉండాలి, వీళ్ళ యొక్క డిజైన్ ఎలా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు వేరే మన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేషన్ కార్డులను కూడా కొంచెం పరిశీలించి దీనికి సంబంధించిన దానిపైన ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొత్తగా వచ్చే రేషన్ కార్డ్స్ ఏటీఎం సైజ్ కార్డ్ లాగా, ఏటీఎం కార్డ్ సైజ్ ఎంత అయితే ఉందో ఆ సైజులో ఉండి అలాగే రేషన్ కార్డ్స్ దానిపైన ఫొటోస్తో వస్తాయా అని చెప్పేసి కూడా కొన్ని డిజైన్స్ అయితే వీళ్ళు పరిశీలించడం జరిగింది. మేబీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఏటీఎం కార్డ్ సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. సో దీని తర్వాత మరి ఈ యొక్క అర్హులను వీళ్ళు ఎలా ఎంపిక చేశారని చెప్పేసి మనం గమనించినట్లయితే దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొత్త రేషన్ కార్డు రావాలంటే వాళ్ళ కుటుంబం యొక్క సంవత్సర తరసరి ఆదాయం అనేది 1,50,000 కన్నా తక్కువగా ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు రేషన్ కార్డు రావాలి అంటే వాళ్ళ యొక్క కుటుంబ తలసరి ఆదాయం అనేది సంవత్సరానికి 2 లక్షల రూపాయల కన్నా తక్కువగా ఉండాలి. సో వీళ్ళకు మాత్రమే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేది ముందుగా ఇవ్వబోతున్నట్టుగా గవర్నమెంట్ అనేది సమాచారం అందించింది. అండ్ దీంతో పాటుగా ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క రేషన్ కార్డుల కోసం ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి, గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి, మీ సేవలలో అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి, మరియు కులగణనప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఏదో ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీరు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవద్దు, ఆఫీసుల చుట్టూ తిరగవద్దు అని చెప్పేసి అధికారులు వచ్చినటువంటి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి కూడా అధికారులను వీళ్ళు ఆదేశించినట్టుగా సమాచారం. సో ఎవరైతే ఇప్పటివరకు ఒకసారి అప్లై చేసుకున్నారో సరిపోతుందండి. మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు కావాలని చెప్పేసి 2 సార్లు 3 సార్లు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మార్పులు చేర్పులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి తన కుటుంబం నుంచి ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డులో ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారు. 5 లోపల ఒక వ్యక్తికి పెళ్ళి అయిపోయి అతను సపరేట్గా తన కుటుంబంకి కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పేసి అప్లై చేసుకున్నారు. ఆ వ్యక్తికి కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి పేరు పాత రేషన్ కార్డు నుంచి తొలగించబడుతుందో, తీసివేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క వ్యక్తికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా గవర్నమెంట్ వాళ్ళ అధికారులు చెప్తున్నారు. సో దయచేసి ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో ఫస్ట్ మీ యొక్క పేరు అనేది రేషన్ కార్డు పాత రేషన్ కార్డు నుంచి తొలగించుకున్న తర్వాత మాత్రమే మీకు కొత్త రేషన్ కార్డు అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. సో ఇదండి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. హోప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే చూస్తే యూస్ఫుల్ అని అనిపిస్తుందో అలాంటి వాళ్ళతో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తున్నాను కదా, దీనిలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేస్తాను. అది గవర్నమెంట్ పథకాలు కానివ్వండి, లేకపోతే ఫ్రీ స్కీమ్స్ కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, హెల్త్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, లోకల్లో ఏ న్యూస్ అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తుందో తెలంగాణ రాష్ట్రంలో ఆ న్యూస్ కూడా నేను డెఫినెట్గా దీనిలో అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.